ప్రభు యొక్క శరీరము నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డది. ఎందుకు నలగొట్టబడ్డది ఇప్పుడు మనం విన్నాం. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం, మన నోటి మాటను బట్టి, మన చూపును బట్టి, మన క్రియల బట్టి, మన తప్పిదముల బట్టి, మన తప్పుడు ఆలోచనల బట్టి, మన యొక్క చెడు ఉద్దేశాల బట్టి, లోకమనే అనింజన మధ్యన, లోకమనే వంకర జనాంగం మధ్య ఉన్నాము గనక వీటిలో మనం పడిపోయాం. ఇప్పుడు ఆ పాపమును జయించుటకు, ఆ పాపమును మనము పూర్తిగా విమోచించుటకు నీ కొరకు నా కొరకు నజరేయుడైన యేసు అంటే దైవ కుమారుడు, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడి రక్తమును సిందించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రాణము మనకి తన స్వరక్తం పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు గనక ఆ రక్తమాసాల్లో మనం పాలుభాగస్తులు అవ్వాలి. అది ఎలా తీసుకోవాలంటే వివేచింపక అయోగ్యముగా తీసుకోకూడదు, యోగ్యత కలిగి తీసుకోవాలి. కనుక ఇంతవరకు మనం ఎన్నో పొరపాట్లు, తప్పిదములు, ఎన్నో దోషములు, దేవునికి విరోధమైన ఆలోచనలు, మాటలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాల్లో పడిపోతుంటాం, జారిపోతుంటాం. దేవుడు నీకు ఈ దినం ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఈ జూలై నెలలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పళ్ళ యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆ బలలో పాలు భాగస్తులయ్యే యోగ్యత కల్పించి నిత్య రాజ్యములోకి, నిత్యత్వములోకి నీవు నీ కుటుంబం ప్రవేశించలాగును దేవుడు నీ అందు కనికరం చూపుతాడు. నీ కుటుంబం మీద కనికరం చూపుతాడు. నీ అందు, నీ బిడ్డల యందు దయ చూపుతాడు. మీ మార్గాలు సరిగ్గా సరి చేస్తూ ఉంటాడు. మీ త్రోవలన్నీ సరళం చేస్తుంటాడు. మీరు వెళ్ళే ప్రతి పనిలో దేవుడు మీకు జయమిచ్చి అపజయాలు జయాలుగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, నిత్యము ఆయనతో అంటు కట్టి ఉండటానికి, నిత్యము ఆయన రాజ్యములో ఆయనతో కలిసి ఉండుటకు ఇదిగో ఈ దినము ప్రభు యొక్క శరీరం. ఆయన మన్నాను తిని పితరులు చనిపోయినట్టు కాదట. ఇదిగో పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు అంచు దినమున లేపబడతాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగిన వాడు నిత్య జీవము కలిగిన వాడిగా దేవుడు స్పష్టంగా యేసు ప్రభువే యోహాను శిష్యుడైన యోహానుతో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఆ శరీరము, ఆ రక్తము తీసుకొనుటకు దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచినందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బలలో పాలుభాగస్తులు అగుటకు మనము ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు సమాధానం కలిగి, ఒకరి యందు ఒకరు ఐక్యత కలిగి, కుటుంబాల్లో భర్త పట్ల, భార్య పట్ల ఒకరి యొక్క ప్రేమ సమాధానాలతో మనం ఎప్పుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది, సంఘం విస్తరించబడుతుంది. సంఘములో ఒకరు ఎందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరు వందనాలు చెప్పుకుంటూ, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు ఆ కుటుంబాలు కాదు, ఆ సంఘం కూడా దీవించబడుతుంది. ఒకరి అవసరాలు ఒకరు అక్కర్లు ఒకరు, ప్రతి విషయంలో మన పాలుభాగస్తులయ్యి వారిని పురుగొల్పి మనం అనేకులకు మాదిరిగా లోకమందు జ్యోతుల వలె వెలిగించబడుతున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ యొక్క రక్తమాసాల్లో పాలుభాగస్తులు అవ్వటానికి దేవుని అడుగుదాం. ఒక్క నిమిషం, అయ్యా నా యందు కనికరం చూపించయ్యా, నీ బల్ల యొద్దకు వచ్చాను నాయన. అది ఆ బల్ల తీసుకునేటప్పుడు నేను అయోగ్యముగా తీసుకోకూడదయ్యా. నిజమే, ఎంతవరకు ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, ఎన్నో దోషములు ఉన్నాయి. అనేక మార్లు నేను తప్పుదములు చేశాను, పడిపోయాను, జారిపోయాను. నేను నీకే మొరపెట్టుకుంటున్నానయ్యా. నీవు నా తండ్రివి, నీకు గాక నేను ఎవరికి చెప్పుకోనయ్యా. నా దిక్కు, నా దిశ, నా కొండ, నా కోట సమస్తము నీవైనావు. కనుక ప్రభువా ఒక్క అవకాశం ఇయ్యని దేవుని సన్నిధిలో ఈ జూలై నెల మొదటి పునరుద్ధానం మరి మనం ప్రభువుని పెట్టి పాదాలు పెట్టి ప్రతిమను అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క దయ, ఆయన కనికరం మన మీద దిగి
మరొక అవకాశం దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు, ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. మన కొరకు సిలువ యాగమై నిత్యత్వములో నిరంతరం ఆయనతో పాటు తండ్రితో కలిసి ఉండుటకు ఈ విధమైన యాగము చేసి ఈ విధము చేత నీ కొరకు నా కొరకు ఉన్నతమైన పరిహారము చెల్లించినట్టు క్రీస్తుకు విధేయులై క్రీస్తుకు లోబడి ఆయన చిత్తములో సాగిపోయే కృప దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దాం. అట్టి కృప, అట్టి దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయునుగాక.